నమస్కారం కరుణాకర్ రెడ్డి గారు. లడ్డూ చుట్టూ ఊహించని ఆరోపణలు, చాలా భయాందోళనలు కలిగే ప్రచారాలు. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని ఊహకు కూడా అందదేమో మామూలుగా అయితే. కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఇలాంటి ప్రచార వ్యూహాన్ని చూస్తే ఎలా అర్థం చేసుకోవాలి అసలు సగటు భక్తుడు, వెంకన్న మీద విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు? భారతదేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు, ఎన్నో పదవులు అనుభవించినటువంటి వ్యక్తి, దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తి, అంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తే వెంకటేశ్వర స్వామిని రాజకీయ వనరుగా వాడుకోవాలన్నటువంటి ప్రయత్నం ఎంత దుర్మార్గమైనటువంటిది. అంత సీనియర్ రాజకీయ నాయకుడికి అంత దిగజారాల్సినటువంటి అవసరం లేదు, కానీ హద్దులు లేనంతగా ఆయన దిగజారి మాట్లాడడం జరిగింది. అంటే తన కొడుకు భవిష్యత్తు కోసమనో ఏ కారణమో మనకు తెలియదు, కానీ అవతల వ్యక్తుల మీద ఇంత నింద వేసి తద్వారా మనం పొందుతున్నటువంటి రాజకీయ లాభం కంటే 140 కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి సాక్షాత్తు స్వయంభూగా వెలిసినటువంటి విష్ణుమూర్తి ఆలయం మీద వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కోటానుకోట్ల మంది భక్తుల పారవశ్యంలో మునిగి తేలిన తిరుమల క్షేత్ర పవిత్రతని దెబ్బ కొడుతున్నాము అన్నటువంటి విషయాన్ని ఆయన పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజకీయాన్ని సమాధి చేయటానికి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వాడుకోవటమే ఒక పెద్ద వైచిత్రి. ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు వేయగలరా అని ఆశ్చర్యం పోయేటువంటి సగటు మానవుడికి తెలియకపోవచ్చు, కానీ రాజకీయ విశ్లేషకులకి, పండితులకి, ఇలాంటి వాళ్ళకి అరే ఇంత దారుణమా అనేటువంటి ఆలోచన కలిగించేటట్టుగా చేశారు. ఆయన చాలా తప్పు చేసినాడు. రాజకీయపరమైనటువంటి వ్యతిరేకతల్ని ఎదుర్కోవటానికి అనేక అంశాలు కావాల్సినన్ని అమ్ముల పొదిలో ఉంటాయి, కానీ అవన్నీ పక్కన పెట్టి దీన్ని ఎత్తుకోవటం అన్నది ఆయన పొందే లాభం కంటే ఆయనకు వచ్చిన నష్టం నేను చెప్పలేను, కానీ వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి మాత్రం నష్టం కలిగింది. అందులో కూడా ఆయన ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాడు, మా ఇలవేల్పు, నేను స్వామిని రోజు చిన్నప్పుడు మా ఇంటి బయటికి రాగానే ఎదురుగా నామాలు కనపడతా ఉంటాయి, హరినామ స్మరణ వింటూనే పెరిగిన వాడిని. మరి ఇంత భక్తుడు నువ్వు ఈ భక్తిని ముసుగుగా వేసుకొని ఆ స్వామికే ద్రోహం చేయాలా అన్నటువంటి ఆలోచన చేయటం తప్ప కాదా అనేటువంటి మాట నేనంటున్నటువంటిది కాదు. ఇప్పుడు అందరికీ వస్తున్నది ఈ ప్రశ్న. ఎందువల్లంటే ఆయన 1.5 సంవత్సరం క్రితం ఒక మాట అన్నాడు ఉమ్మడి ఆ కూటమి సభ్యులతో. సెప్టెంబర్ నెల 18వ తారీఖున 2024లో నెయ్యికి బదులుగా స్వామి పవిత్రమైన లడ్డూలో యానిమల్ ఫ్యాట్ వాడినారు అని. ఇంకెంత దారుణాతి దారుణమైనటువంటి అపవాదది. దానికి ఆయనకు ఉన్నటువంటి బేస్ ఏంటంటే ఏమీ లేదు. ఆశ్చర్యకరంగా ఆయన నేను పేపర్లు చూసి మాట్లాడినాను, రిపోర్టులు చూసి మాట్లాడినాను అని అన్నారు. ఏ రిపోర్టులను చూసి మాట్లాడినారు? ఆయన హయాంలో, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సరఫరా చేయబడ్డటువంటి నెయ్యిని ల్యాబ్ టెస్టుకు పంపితే అందులో వెజిటబుల్ ఆయిల్స్ కనిపినారు అని అనుమానాన్ని అప్పటి యువ శ్యామలరావు గారు అంతకుముందు నెలలో చెప్పిన దాంట్లో ఎన్డీడీబీ రిపోర్టులో అత్యంత స్వల్పాతి స్వల్పము అనేది ఎందువల్లంటే క్లియర్గా ఇవ్వరట. ఆ ఏ ల్యాబ్ కూడాను క్లియర్గా ఇవ్వదు, లేదు అని చెప్పదు. ఎందువల్లంటే ఆవులు తినేటువంటి ఆహారము, ఇచ్చేటువంటి పాలల్లో కూడా ఈ జంతువుల మిశ్రమం ఉండే అవకాశం ఉంది కాబట్టి 100% ఇవ్వరు. ఎందుకంటే తినేటువంటి ఆహారంలో కూడా కొవ్వు పదార్థాలు కలిసేటువంటి అవకాశం ఉంది కనుక, ఆవు యొక్క పాలు కూడా కొవ్వు పదార్థమే కనుక దాన్ని పట్టుకొని యానిమల్ ఫ్యాట్ వాడినారు అనేటువంటి ప్రచారం చేసినారు. సరే, దాని మీద సుప్రీంకోర్టు చాలా ఆక్షేపించింది. తీవ్రమైన స్థాయిలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళ నేతృత్వంలోనే సిబిఐని వేసినారు. అందులో చంద్రబాబు గారికి సంబంధించిన 2 అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల కంటే చంద్రబాబు గారికి బాగా కావాల్సినటువంటి అధికారులు ఆయన వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే సార్, సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు బృందమే సిట్టే తేల్చినా కూడా కలవలేదు జంతువుల కొవ్వు అని మళ్ళీ రిపీటెడ్గా అదే ఆరోపణ చేయటము, పదే
చెప్పడమే కాదు ఊరూరా హోర్డింగ్లు పెట్టే పరిస్థితి కూడా వచ్చింది కదా. కారణం ఏంటంటారు? ఇది అవుట్ ఆఫ్ డెస్పరేషన్ జరిగిందా, లేదంటే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నమ్మించాలి అనే ప్రయత్నం ఏమనుకోవాలి దీన్ని? నమ్మించాలి అనేటువంటి ప్రయత్నమేనండి. ఫ్రస్ట్రేషన్తో వచ్చినటువంటి కోపము, అవమానము, బాధ అన్నీ కలిపి దీన్ని ఎత్తుకొని ఎట్టొకటి కొట్టేయాలి అనేది. మీరు ఆశ్చర్యకరంగా మనం ఈ సిట్టు వేసిన తర్వాత మీరు అలా మాట్లాడకూడదు అని చెప్పిన తర్వాత కూడా సంవత్సర కాలంగా వాళ్లకు సంబంధించినటువంటి మంత్రులు, ఆ నాయకులు రోజు మా మీద మాట్లాడడమే. అలాగే చంద్రబాబు గారిని సమర్థించేటువంటి పత్రికలు ప్లస్ ఛానళ్ళు ఎవ్రీడే మా మీద మాట్లాడి సిట్టు వీళ్లను తొందరలోనే అరెస్ట్ చేస్తుంది అనేటువంటి మాటలు మాట్లాడినారు కదండి. ఉదాహరణకు మా సుబ్బారెడ్డిని పిలిచినప్పుడు సుబ్బారెడ్డికి చెమటలు పట్టినాయి, అది ఇదని కూడా రాసినారు లోపలికి పోగానే. తర్వాత మా ధర్మారెడ్డి, ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండే ఆయన్ని పిలిచినారు, ఆయన అప్రూవ్ అయిపోయినాడు అని రాసినాయి, అంటే తప్పు అంగీకరించేసినాడు అని. తర్వాత నేను ప్రత్యేక ఆహ్వానితుడిగా పర్చేస్ కమిటీలో మెంబర్గా ఉన్నానని నన్ను పిలిచినారు. ఇంకా నాకు అసలు ఆ చెమటలతోనే మొత్తం అంతా కారిపోయి బయటకు వచ్చినాడు అన్నట్టుగా మాట్లాడినారు. దీనికి సంబంధించి నేను టీడీపీ సోషల్ మీడియాలో ఒక మ్యాట్రిక్స్ కూడా చూశాను, రిలేషన్ మ్యాట్రిక్స్ కూడా. అది ఎలాగంటే మీరు, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి బంధువర్గం మొత్తం వీళ్ళందరూ కలిసి ఇలా చేశారు అని ఆ మ్యాట్రిక్స్ సారాంశం. అంటే ఆ ఆరోపణ చేయడం వెనక లక్ష్యం ఇది అని మా రాజకీయ అంతం, జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనం, వాళ్ళ లక్ష్యం అది. ఆ సంవత్సర కాలం అంతా కూడా అలా రాశారు కదా, మాట్లాడినారు కదా. సిట్ నివేదిక వచ్చిన తర్వాత ఇందులో ఏ రాజకీయ నాయకుడి యొక్క ప్రమేయం లేదు అని వాళ్ళు స్పష్టంగా చెప్పినారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, సుబ్బారెడ్డికి కానీ, నాకు కానీ, పై స్థాయి అధికారులకు కానీ ఏ సంబంధము లేదు అని ఆయన అనుయాయులైనటువంటి 2 పోలీసు అధికారులు ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ తేల్చింది. వాళ్ళు 19 నుంచి 24 వరకు దర్యాప్తు చేసినారు. అందులో నెయ్యి సరఫరాదారులని, టీటీడీలో ఉన్న కొద్దిమంది అధికారులని, ఆ నెయ్యి నాణ్యతను నిర్ధారించేటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్, వీళ్ళు ముగ్గురు కుమ్మక్కయ్యి పొరపాట్లు నేరం చేసినారనే చెప్పింది. ఇందులో బోలే బాబా అనే వాళ్ళు, ప్రీమియర్ డైరీ అనేవాళ్ళు ప్రధానమైనటువంటి నిందితులుగా ఉన్నారండి. ఈ బోలే బాబాను తెచ్చింది ఎవరు? దీనికి మూలం ఎక్కడుంది? చంద్రబాబు గారి హయాంలో 2018లో బోలే బాబా 2 తడవలు నెయ్యిని సరఫరా చేసినారు. రెండో నిందితుడైనటువంటి ప్రీమియర్ డైరీ అనేటువంటి సంస్థ 2013 నుంచి పర్టికులర్లీ 2014 నుంచి 19 వరకు 80% పైగా నెయ్యిని సరఫరా చేసింది వీళ్ళే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటూ ఉంటారు, నెయ్యి నాణ్యమైన నెయ్యి 300 రూపాయలకి ఆడొస్తుంది, కావాలనే వీళ్ళు మోసం చేసినారు అని. తమాషగా ఈ ప్రీమియర్ డైరీ, ఆ బోలే బాబా డైరీ, వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు సమయంలో సరఫరా చేసింది 271 రూపాయలకే. మరి అప్పుడు తెలియదా మీకు? అందుకే మేమేమంటున్నామంటే, మీరు మాట్లాడుతున్నారు కదా ఇవన్నీ మేము తెచ్చినామోనని, మీ హయాములో ఎవరైతే సరఫరాదారులు 300కు మించి సరఫరా చేయలేదో, 400 కూడా కాలేదు అప్పటికి, వాళ్ళందరి మీద కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉందా లేదా? భగవంతుడి మీద విశ్వాసం ఉంటే అప్పటి నా హయాములో కూడా దీని మీద విచారణ జరపాలా అనే నిర్ణయం చంద్రబాబు చేయాల్సిన అవసరం ఉందా లేదండి? మీరు ఇదే విషయాన్ని గట్టిగా 2009 నుంచి 14 వరకు, 14 నుంచి 19 వరకు జరిగినవి కూడా విచారణ చేద్దామని చెప్పేసి సవాల్ చేశాను. అవును, నేను చేశాను. దాని నుంచి ఏ రెస్పాన్స్ లేదు చంద్రబాబు గారి దగ్గర నుంచి. మా పార్టీ కూడా డిమాండ్ చేసింది విచారణ జరిపించండి అని. అయితే సార్, ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతో కుట్రపూరితంగా చేశారు అని మీరు అంటున్నారు. అయితే దీని వెనక డైరీ సిండికేట్ ఉంది, బోలే బాబా అనే సంస్థ వెనక. ఇందాపూర్ కానీ ఇంకోటి కానీ పేరు మారింది తప్పితే దీని వెనక పెద్ద డైరీ సిండికేట్ ఉంది. ఆ మూలాలన్నీ ఫలానా సంస్థ చుట్టూ తేలుతూ ఉన్నాయి తవ్వుతున్న కొద్దీ అని ఆధారాలు, ఆర్గ్యుమెంటు సర్ఫేస్ అవటం రీసెంట్గా చూస్తూ ఉన్నాం. 2-3 రోజులుగా చూస్తూ ఉన్నాం. సరిగ్గా ఇదే టైంలో టోన్ డౌన్ చేస్తున్న సంకేతాలు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత కనపడుతూ ఉన్నాయి. ఈ రెండింటిని ఎట్లా చూడాలి? ఈ రెండు పేర్లలా లేకపోతే ఎట్లా అవగాహన చేసుకోవాలి? ఇందాపూర్ డైరీ హెరిటేజ్ అఫీషియల్ వెబ్సైట్లో మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని వాళ్ళు ప్రకటించారు. ఎవరు?
హెరిటేజ్ వాళ్ళు. హెరిటేజ్కి కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ ఇందాపూర్ డైరీ తోటి ఉండటం కరెక్టు. ఇదే ఇందాపూర్ డైరీ చంద్రబాబు గారి సమయంలో 271 రూపాయలకు నెయ్యిని సరఫరా చేసింది. 300 రూపాయలకు స్వచ్ఛమైన నెయ్యి ఎక్కడ వస్తుంది అని 1.5 సంవత్సర కాలంగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినటువంటి ఇందాపూర్ సంస్థ టీటీడీకి 271 రూపాయలకే సరఫరా చేసింది నిజం కనుక మీ మాటల ప్రకారము అది పూర్తిగా యానిమల్ ఫ్యాట్తో నిండినటువంటి కల్తీ నెయ్యి అవుతుంది కదా. ఇది నా విమర్శ కాదు, ఆయన అన్నటువంటి మాటల ప్రకారం అయితే అవుతుంది కదా. అలాగే ఆ తర్వాత వాళ్ళే 306 రూపాయలకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళతో కలిసి వాళ్ళు L1 టెండర్ గాను, ఇందాపూర్ వాళ్ళు సెకండ్ లోయెస్ట్ గాను 51 కోట్ల రూపాయల నెయ్యిని సరఫరా చేసినారు ఇద్దరు కలిసి సంయుక్తంగా. ఆశ్చర్యంగా బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత సంవత్సరం తర్వాత మొన్న డిసెంబర్లో, ఇది ఫిబ్రవరి 26, డిసెంబర్ 25లో ఇదే హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినటువంటి ఇందాపూర్ సంస్థ మళ్ళీ 658 రూపాయలతో టీటీడీ నెయ్యి సరఫరా టెండర్ను దక్కించుకున్నది. పోటీదారుడు ఎవరు? కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. మళ్ళీ వీళ్ళిద్దరికీ అప్పుడు ఇప్పుడు ఉన్న బాంధవ్యం ఏంది? ఆ రోజున 271కే సరఫరా చేసినటువంటి నెయ్యి 658 రూపాయలు 7 సంవత్సరాలలో ఎలా పెరిగింది? 2023-24 సంవత్సరాలలో కూడాను 400 రూపాయలకు మించి సరఫరా చేయనటువంటి నెయ్యి ఒక్కసారిగా చంద్రబాబు గారు పదే పదే నెయ్యి ఇంతకు తక్కువ దొరుకుతుందా అన్నటువంటి ప్రచారం విపరీతంగా పెద్ద ఎత్తున చేసిన తరువాత మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 658 రూపాయలకు వేయటం మూలంగా ఎన్ని అనుమానాలు వస్తాయి? నేను ఆరోపణ చేయటంలో ఎన్ని అనుమానాలు వస్తాయి? అదే సంస్థ 271 రూపాయలకి ఎలా అమ్మింది? ఈరోజు ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక అతను చెప్పినాడు, ఆ రోజు రేటు ఈ రోజు రేటు ఒకటేనా, అందువల్ల పెంచిరారు అని ఒక అసంబద్ధ విమర్శ ఏదో చేశాడు ఆయన. ఎవరో అతను ఏదో P4 స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్ అట. అంటే మరి మొన్న 2 నెలల ముందు 4 నెలల ముందు కూడా అట్లాగే చేశారుగా. ఇంతలోనే మరి ఎట్లా మారింది? ఆ సంస్థ ఎందుకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ రంగంలోకి? అదే 2 సంస్థలు ఎట్లా రంగంలోకి వచ్చినాయి? ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. అట్లాగే ఈరోజు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం, మా సంస్థ వీళ్లతో సంబంధం ఉంది అని హెరిటేజ్కు బోలేబాబాకు సంబంధం ఉందని బోలేబాబా వాళ్ళు ప్రకటించినట్టుగా ఒక వెబ్సైట్లో ఉన్నది. ఎప్పుడు? 2017 సంవత్సరం వాళ్ళు పెట్టినటువంటి ఆ వెబ్సైట్లో 2017 సంవత్సరం మా అసోసియేటెడ్ డైరీ యూనిట్ హెరిటేజ్ అని స్పష్టంగా బోలేబాబా సంస్థ చెప్పుంది. అంటే ఇప్పటికి దాదాపు 9 ఏళ్ళు అయింది కదా. ఇంత కల్తీ నెయ్యి అమ్మేటువంటి బోలేబాబా సంస్థ అత్యున్నత ప్రమాణాలతో నెలకొల్పబడ్డటువంటి వ్యవహరిస్తున్నటువంటి హెరిటేజ్ సంస్థతో మేము అసోసియేట్ అయ్యుండాము అని ప్రకటిస్తే 9 సంవత్సరాలుగా మీరు చూసి కూడా చూడకుండా ఎలా ఉండిపోయినారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలిగా. మీరే చిన్న ఆర్గనైజేషన్ కాదు కదా, ఒక ఫాల్తూ సంస్థ మా అసోసియేషన్ దీంతో ఉంది అంటే మీరు వెంటనే చూస్తారుగా. ఈ రోజున మామూలు మనుషులమైనటువంటి మేమే ఒక బోలేబాబా మా అసోసియేట్ సంస్థ అన్నది కనిపెట్టినామే, మీరు కోట్లాది రూపాయల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు మీరు ఎందుకు కనిపెట్టలేకపోయినారు? అయితే మీరు రాజకీయంగా అంతం చేసేందుకు ఇలాంటి ప్రచారం అంటున్నారు కదా, చేతిలో అపరిమితమైన అధికారం ఉన్నప్పుడు, అసలు ఊహించినంత మెజారిటీ వచ్చినప్పుడు, అధికారంలోకి వచ్చి రాగానే ఇలాంటి ఎజెండాకి తెరతీయడం అసలు ఎలా, ఎందుకు? ఎందుకంటే అంతకు పూర్వమే 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు గారు ఓడిపోయిన వ్యక్తి డీలా పడిపోయినాడు, బయటికి రాలా, నిర్వేదంతో కుంగిపోయినాడు. దాదాపు 2 సంవత్సరాల వరకు ఆయన రోడ్డు మీదకి రావటానికి లేకుండా ఉండే అంత మానసిక వేదనలోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళింది. 2024లో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం అయిపోయినాడు. దారుణమైనటువంటి ఓటమి, అందులో అనుమానమే లేదు. కానీ ఆశ్చర్యంగా మొదటి నెలకే కోలుకున్నాడు, బయటకు వచ్చేసాడు. చంద్రబాబు తనతో తాను పోల్చుకుంటాడు కదా, ఏందిరా ఇతను మొదటి నెల బయటకు వచ్చేసి వీడు రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీలో ధర్నా పెట్టాడు, ఆ రోజు నుంచే మాట్లాడుతున్నాడు, కార్యకర్తలందరినీ
కార్యరంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నాడు అన్నటువంటి భయం చంద్రబాబు. ఇతను అసామాన్యుడు జగన్మోహన్ రెడ్డి అన్న భయంతో, అందులో మీరు ఇంకోటి కూడా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజే ప్రస్తుత స్పీకర్ అయ్యన్నత్ పాత్రుడు గారు ఆయన స్నేహితుడు ఎవరితో మాట్లాడుతూ వాళ్ళ సంభాషణ, ఈడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓడిపోయాడే కానీ చచ్చిపోలా అని అన్నారు. అవునవును, చచ్చిపోలా, ఓడిపోయినాడు, ఇది మీరు చెప్పేది చాలా నిజం అని అయ్యన్న పాత్రుడు గారు అన్నారు. ఆ తర్వాత భూస్థాపితం చేస్తాం అనేది పుట్టిందా? అది అంటే వాళ్ళల్లో ఎంతగా పగ, ప్రతీకారం, ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు అనటానికి అవి ఉదాహరణలు కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓటమిని కూడా చాలా ధీరోదాత్తంగా తీసుకొని, గెలుపు ఓటములు చాలా సహజమైనటువంటివి, మనం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసమని పనిచేయాలా అన్న స్థితప్రజ్ఞత ఉన్న మనిషి కనుక ఏదైనా గెలుపైనా ఓటమైనా పోరాటంతో తేల్చుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఉద్యమ రూపంలో పుట్టినటువంటిది, పోరాటాల నెలవుగా మారినటువంటి పార్టీ కనుక దాన్ని నిస్తేజంగా, నిర్లిప్తంగా ఉంచకూడదు అనని ఆయన మొదటి నెలే దానిలో ఒక చైతన్య జ్వాలను రగిలించినాడు. అది ఊహించలేకపోయినారు చంద్రబాబు నాయుడు. దాంతో ఇంకా ఇతను మళ్ళీ రగిలిపోతాడు అన్నటువంటి భయమన్ను కానీ కోపంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ప్రారంభించారు. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ 19 నెలలుగా, 19 నెలలైందో 20 నెలలైందో నెలలుగా వాళ్ళు చేసే అభివృద్ధి కంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసినాడు అనేటువంటి మాటలకే మొత్తం కాలమాయాపన అంతా చేసినారు వాళ్ళు. కారణం ఏమంటారు? మీరు చెప్పుకునేదానికి ఏమీ లేదు మీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద పెద్ద ఎత్తున నిందారోపణలు చేస్తూనే పోతేనే మనకు మేలు కలుగుతుంది అనని గత అనుభవాల రూపంలోనే అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా కూడా అది ఖచ్చితంగా బెడ్స్ కొడుతుంది.